ఎన్టీఆర్ రాజకీయ పార్టీకి తెలుగుదేశం పేరును సూచించింది ఎవరు? ఆ పేరును ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పుట్టింది ఓ వారపత్రిక పేరు నుంచి. తెలుగు సినీ రంగంలో అగ్రనటుడు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో సంచలన సంస్కరణలకు నాంది పలికిన ఆదర్శనీయుడు నందమూరి తారక రామారావు. అయితే రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ఎన్టీఆర్కు పార్టీ పేరు సూచించింది ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీరావు. అప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పేరుతో తెలుగువార పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ఎడిటర్ కృష్ణా జిల్లాకు చెందిన సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. 1949లో ఆమె సంపాదకురాలిగా తెలుగుదేశం అనే వార పత్రికను నడిపేవారు. రామోజీరావు ఆమెతో మాట్లాడి పార్టీకి తెలుగుదేశం అనే పేరును ఖరారు చేయించారు. ఆ తర్వాత ఆ పేరు ప్రపంచం నలుమూలలా తెలుగోడి సత్తాని వెలుగెత్తి చాటింది.